ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇండియా నుండి కాల్ వస్తుంది చూడు, అటెండ్ చేసి మాట్లాడిన తర్వాత బాలాడచ్చు. కానీ ప్రశాంతంగా ఆడనివ్వరా? ఫస్ట్ అటెండ్ చేసి మాట్లాడరా. ఇదిగో చూడు. అవును, ఇండియా నుంచి వస్తుంది. హలో రవి, అదే దానివే. యా, మీ బామ్మ చనిపోయారు. ఏమన్నారు? అవును రవి, మీ బామ్మ ఝాన్సీ గారు చనిపోయారు. వాట్? షీ ఈజ్ నో మోర్ రవి. మీరెవరు? నేను ఝాన్సీ ఇండస్ట్రీ స్టాఫ్. ఇంట్లో వాళ్ళు ఎవరు కాల్ చేయకుండా మీరెందుకు కాల్ చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళందరూ బిజీగా ఉన్నారు, అందుకని మీనా మేడం మీకు కాల్ చేసి చెప్పాను. వెంటనే ఫ్లైట్ ఎక్కి త్వరగా రండి. హలో, ఏంటి రవి, ఎందుకు అదోలా ఉన్నావు? రే ఏమైందిరా? ఏం జరిగిందిరా? రవి చెప్పరా. అయిపోయిందిరా. రే రవి, ఏం జరిగిందో చెప్పరా. ఏమైంది? నా జానురా. ఏడవకు రవి. రవి రవి ఏడవకరా. రే బాబా, ఏడవకుండా ఏమైందో చెప్పరా. ఏం జరిగింది చెప్పా. టికెట్ బుక్ చేయి. ఇదిగో అమ్మా కారు తాళాలు. ఇలా ఇవ్వండి. బాబు బాబు, ఆ ఫోటో మాత్రం ఇచ్చేయండి మాకు. ఇదిగోండి. మీరు ఇక్కడ కూర్చోకూడదు, ఇది నా చోటు. ఎక్కడికన్నా వెళ్ళిపోండి. రోజు నేను ఇక్కడే పడుకుంటాను. ఇక్కడికి వచ్చి మీరు కూర్చుందాం అనుకుంటున్నారా? వెళ్ళి అలా మూలను కూర్చోండి. వచ్చారు పెద్ద. ఏం లేదమ్మా. ఇంద్రాణి, ఇలా చూడు, అమ్మ వెళ్ళ పడుకో. నా వల్ల పడుకో. రాణిలాగా చూసుకుంటాను, యువరాణిలా చూసుకుంటానని చెప్పి మీ నాన్న ఇప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకొచ్చి నిలబెట్టారో చూడు. ఎందుకంత అప్పు తీసుకున్నారు? దాని గురించి మన దగ్గర ఎందుకు దాచారో అర్థం కావట్లేదు. నాన్న ఎటువంటి తప్పు చేసుండరమ్మా. ఖచ్చితంగా అప్పుల వాళ్ళు నాన్న గురించి చెప్పింది తప్పమ్మా. నాన్నకు అసలు ఏమైందో తెలీదు. ఏదో ఒక పరిస్థితి వల్ల వెళ్ళిన చోటు నుండి నాన్న తిరిగి రాలేకపోయారనిపిస్తోంది. నాన్నేదే కావాలని చేసుండరమ్మా. ఖచ్చితంగా నాన్న మనల్ని పరిస్థితికి తీసుకురారు కదమ్మా.
ఏడవకమ్మా దొంగ ఏడవకు. ఏమ్మా ఆడపిల్లలతో ఉన్నావు, ఇక్కడికి వచ్చి ఉండొచ్చా? కాస్త జాగ్రత్తగా ఉండండి. సరే పదండి, మనం ఇంకెక్కడికైనా వెళ్దాం. వెళ్ళడానికి చోటు లేకే కదా ఇక్కడికి వచ్చావు, ఇంకెక్కడికి వెళ్తాం చెప్పు. తెలియడం లేదే, కానీ మనం ఇక్కడ ఉండొద్దు, ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. రండి పద పద. ఇట్రా. అమ్మా అమ్మా అమ్మా, గణేష్ అన్న గొంతులా ఉంది కదా. ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా మీరు? ఎక్కడికి వెళ్ళారో తెలియక కంగారు పడ్డాను. ఇదిగోండమ్మా, నా భార్య నగలు తాకట్టు పెట్టి మరీ తీసుకొచ్చానమ్మా, తీసుకోండమ్మా. లేదు మాకొద్దు, నువ్వు నీ భార్య నగలు విడిపించేయి. అయ్యగారికి నేను ఎంతో రుణపడి ఉన్నానమ్మా, తీసుకోండమ్మా. ఇదిగో తీసుకోమ్మా, అన్నా తీసుకోమ్మా, చెప్పింది వినమ్మా, పట్టుకో. పెద్దయ్య గారు చివరిసారి మాట్లాడినప్పుడు విశాఖపట్నం వెళ్ళడం గురించేనమ్మా మాట్లాడారు. ఒకవేళ ఆయన విశాఖపట్నంలో ఉన్నారేమో. మీరు ఒకసారి విశాఖపట్నం వెళ్ళి చూడండి అమ్మా. విశాఖపట్నంలో ఉన్న అమ్మవారి గుడి దగ్గర అయ్యగారు ఒకరిని కలవడానికి వెళ్తూ ఉంటారు. నేను ఆయనతో వెళ్ళాను కాబట్టి మీకు చెప్తున్నాను. సరే రవి ప్లీజ్ ఏడవకరా. రవి ఏడవాకరా. నాకు జాను అంటే చాలా ఇష్టం రా, కానీ జానుకి నేనంటే చాలా చాలా ఇష్టం రా. నా మీద ప్రాణం పెట్టుకుందిరా. ఎన్నోసార్లు రా 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 అని పిలిచింది, కానీ నేనే నేను ఇప్పుడు 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 ఆమె ఆమె లేదురా. రేయ్ రవి కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ ఏడవకు. ఆ